ఆటగాడు అని ఒక యూట్యూబర్ ఉంటాడండి. అవును, ఇప్పుడు అన్వేష్. ఇప్పుడు ఆయన దేశాన్ని కాపాడే వీరుడు అయ్యాడు కానీ లేదండి, నేను ఆటగాళ్ళ పోటీ పెట్టంట రోజుకి ఒక్కొక్కరితో 30 ఆటలు ఆడిపిస్తాడంట. ఏం ఆటలు? ఇదే ఆటగాడు, బెట్టింగ్ ఆట కాదు, ఆటగాడు ఆటగాడు అని. ఇంకా నయం, వాడు బెట్టింగ్ ఆటలు పెట్టే కొమ్మును కాదండి. ఇంకొకటండి, అసలు అన్వేష్ మీద కూడా మీరు ఇంకొక రోజు డిబేట్, ఒక ఫుల్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద కూడా పెట్టాలి. మామూలుగా దేశాలు తిరుగుతూ చేస్తున్నాడు. అతను ఏం చెప్పాడో తెలుసా అండి, మొన్న ఇమ్రాన్ అనే అతను వాళ్ళ మదరు ప్రాస్టిట్యూషన్ చేసింది అని చెప్పాడు. వాడికి ఏం తెలుసు? వీడెవడు అసలు చెప్పడానికి? అతనికి ఏం తెలుసు? తెలిసినా చెప్పే హక్కు లేదండి. పర్సనల్ అది, అది ఆమె పర్సనల్. తెలిసి ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించే మాట అండి ఇది. ఆవిడ ఏడుస్తూ కృంగిపోయారు. కేసేసారా? వెయ్యాలండి, వాళ్ళు వెయ్యాలి. మీలాంటి వాళ్ళు వెయ్యాలి. నేను వేస్తా, నేను ఖచ్చితంగా వేస్తా. ఇంకొకటి అండి,